హే గాయ్స్, రాత్రిరా మేము బొంబూర్ హైవే మీద ఉన్నాం అనమాట. పేస్ట్రీ ఇది రాజమండ్రిలో ఉంది. యాక్చువల్గా మేము మా అన్నకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాము. సో దారిలో నాకు కావాల్సినవన్నీ కొనిమ్మని చెప్పాను, ఎందుకంటే వాడు యూకే వెళ్తే మళ్ళీ 1-2 ఇయర్స్ వరకు తిరిగి రాడు. సో ఒక చెల్లిగా నా హక్కుని నేను అడుగుతున్నాను అనమాట. ఇక్కడ ఎంట్రీ చూసినప్పుడు అన్ని చిప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్తో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అన్ని బేక్డ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, బ్రెడ్, బర్గర్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ నేను షాక్ అయింది ఏంటంటే ఐస్ క్రీమ్స్ చూసి. ఐస్ క్రీమ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయబ్బా అంటే ఇది ఒక బేకరీ కదా అనుకున్నాను నేను లోపలికి వచ్చేటప్పటికి. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ చూసినప్పుడు ఇంకా హ్యాపీ. నాకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయా లేదా వెతుక్కుంటున్నాను అనమాట. చాలా ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అండ్ కస్టమైజ్డ్ కేక్స్ అయితే నన్ను చాలా అట్రాక్ట్ చేశాయి, ఎందుకంటే ఇవన్నీ కొంచెం యూనిక్గా కనిపించాయి నాకు. ఇంకెక్కడ చూడలేదు నేను. పైన అన్నీ డిఫరెంట్ క్యాండీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్కి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ అది క్యాండిల్ అవ్వచ్చు, బర్త్డే కప్ అవ్వచ్చు, కేక్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అండ్ ఇక్కడ ఒక మెనూ ఉంది, దాన్ని చూసి మనం ప్రైస్ టాలీ చేసుకొని కొనుక్కోవచ్చు. నాకైతే మా అన్నయ్య బిల్ పే చేస్తాడు కాబట్టి నచ్చింది కొనేసాను. ఇక్కడ ఆరెంజ్ ట్రయాంగిల్ షేప్స్లో కనిపించేవి చికెన్ టోస్ట్ అనమాట. ఫస్ట్ టైం నేను బేకరీలో ఇలాంటివన్నీ చూడడము. అండ్ ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. ఇక్కడ కస్టర్డ్స్ ఉన్నాయి, పేస్ట్రీస్ ఉన్నాయి, అండ్ డిలైట్స్ ఉన్నాయి. ఆప్రికాట్ డిలైట్ అసలు చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు ఇక్కడ. అది ఇక్కడ ఉందన్నమాట అవైలబుల్గా. ఎంతైనా రాజమండ్రి పీపుల్ చాలా లక్కీ, వాళ్ళకి అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ డిఫరెంట్ క్యాండీస్ని చూసాను నేను. నాకైతే ఒక ఐ ఫీస్ట్ లాగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఈ స్టోర్ని విజిట్ చేస్తున్నాను. బికాజ్ మేము రాజమండ్రిలో ఉండం కాబట్టి. ఇటు సైడ్ అయితే అన్ని చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ స్టోర్లో మీరు అందరూ చిన్నప్పుడు తిన్నారో లేదో నాకు తెలీదు, టామరిన్ చాక్లెట్స్ ఉంటాయి కదా, చింతపండు చాక్లెట్స్, అవి ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్లో దొరుకుతున్నాయి. నేను అన్నీ అడిగేస్తుంటే ఆవిడ అక్కడ ఉన్న ఒక అక్క ఎట్లా చూస్తుందంటే లైక్ ఈ అమ్మాయి అన్నీ అడిగేస్తుంది, పాపం మీ అన్నయ్య అనుకుంటుంది. బట్ మా అన్నకి తెలుసు, బికాజ్ హౌ వీ నీడ్ అండ్ ఆల్. సో నాకు నచ్చిన చాక్లెట్స్ అన్నీ కొనిపించుకున్నాను. అండ్ టోటల్గా నిన్న నైట్ మేము సూపర్గా ఎంజాయ్ చేసాము. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ బ్రదర్. మీరు కూడా ఈ స్టోర్ దగ్గరలో ఉంటే వెళ్ళి విజిట్ చేయండి.